హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ధ్యానించుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. వాక్యంలో చూస్తున్నట్లుగా మనము ప్రయాసతో, భారముతో, ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒకటి భారం చేత మనమందరము బాధపడుతూ ఉంటాము. మోయలేక మనము భారాన్ని మోస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుస్తున్న సమస్త జనులారా. దేవుడు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కుల మత భేదము లేదు, కానీ జనులారా, ప్రజలకందరికీ, మనకందరికీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ భారం చేత మనం బాధపడుతూ ఉన్నామో, ఏ నిందల చేత బాధపడుతున్నామో దేవుడు మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. బంధువులు మనం బాధపడుతున్న భారాన్ని చూస్తూ ఉంటారు, కానీ ఏ ఒక్కరూ సహాయము చేయరు. మనము నిందల చేత, అవమానాల చేత భారంతో ఉన్నప్పుడు ఏ ఒక్కరు మనకు సహాయము చేయరు, మనల్ని ఆదరించరు, మనల్ని ఓదార్చరు. మనము భారం చేత బాధపడుతున్నప్పటికీ ఏ ఒక్కరూ సహాయము చేయరు. అది ఏ భారమైనా, ఏ రోగ భారమైనా, అవమాన భారమైనా ఏ ఒక్కరు సహాయము చేయరు. దేవుడు అంటున్నాడు, ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఏ భారము చేత అయితే బాధపడుతూ ఉన్నారో నా యొద్దకు రండి అని మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఏ భారము చేత అయితే మనం నలిగిపోతూ ఉన్నామో, మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, మన భారమును ఆయనకు చెప్పినప్పుడు ఆయన మన భారాన్ని మోసే దేవుడు. మన భారమును మనం ఆయన మీద వేసుకొని ఆయన మనకు విశ్రాంతిని ఇచ్చే దేవుడు మన ప్రభు. మనము చూస్తూ ఉన్నాము, ఈ లోకంలో ఎవరు మనల్ని ఆదరించరు, ఓదార్చరు, బలపరచరు, సహాయం చేయరు. మన దేవుడు మాత్రం, మన ప్రభు మాత్రం మనల్ని ఆదరించే మాటలు, బలపరచే మాటలు, విశ్రాంతినిచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రభు ఎంతో గొప్ప కనికరము గల దేవుడు. ఆయన కాడిని ఎత్తుకొనుచు మనం రమ్మని దేవుడు పిలుచుతున్నాడు. ఎందుకంటే దేవుని కాడి సులువుగా ఉంటుంది. అందుకని ఏ భారము చేత మనం నలుగుతూ ఉన్నామో, కుమిలిపోతూ ఉన్నామో, చెప్పుకోలేక భారాల చేత, అది ఉద్యోగ భారం కానీ, వ్యాపారాల భారం కానీ, ఏ భారమైనప్పటికీ మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకు తప్పక సహాయము చేస్తాడు. దేవుడు మనకు తప్పక ఆదరణ ఇస్తాడు. దేవుడు మనకు తప్పక ఓదార్పునిస్తాడు. దేవుడి వాక్యం మనలో నెరవేర్చును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రయాసపడిపోతున్న ప్రజలకు తండ్రి, నువ్వు మాతో మాట్లాడిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన, ఏ భారం అయితే తండ్రి బాధపడుతున్నామో ప్రతి భారము తీసివేసే దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్య ప్రకారం బ్రతకడానికి సహాయము దయచేయమని, నీ మీద ఆధారపడడానికి సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.